శ్రీశైల దేవస్థానంలో జనవరి 1వ తేదీన ఐచ్ఛిక సెలవు రోజు కారణంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, ఈ కారణంగా ఆ రోజున స్వామివార్ల స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేసినట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఈయో మాట్లాడుతూ జనవరి 1వ తేదీన భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికీ మల్లన్న సౌకర్యవంతమైన దర్శనం కలిగించేందుకు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఈయో తెలిపారు. అలాగే జనవరి 1న స్వామివారి ఆర్జిత గర్భాలయ అభిషేకాలు, ఆర్జిత సామూహిక అభిషేకాలు కూడా నిలుపుదల చేసినట్లు ఈయో పేర్కొన్నారు. అలాగే ఉదయాస్తమాన సేవ, ప్రాతఃకాల సేవ, ప్రదోషకాల సేవలు కూడా ఆ రోజున నిలుపుదల చేసినట్లు తెలిపారు. సర్వదర్శనం క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు భక్తులందరికీ త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు వీలుగా గతంలో మాదిరిగానే ప్రస్తుతం కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈయో పేర్కొన్నారు. క్యూ కాంప్లెక్స్లో వేచియున్న భక్తులకు సమయానుసారంగా మంచినీరు, అల్పాహారం అందజేయబడుతాయని అన్నారు. ఉదయం 10:30 గంటల నుంచి అన్నప్రసాద భవనంలో అన్నప్రసాద వితరణ చేయబడుతుందని, దర్శనాలు ప్రారంభమైనప్పటి నుంచి భక్తులకు లడ్డూ ప్రసాద విక్రయకేంద్రాలలో లడ్డూ ప్రసాదాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.